చూడండి, ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నటువంటి, ఆయన గుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకోవటానికి ఒకరే ఒకరున్నారు. దానికి అర్హులు ఎవరు? వాళ్ళు దేవుని యొక్క గొర్రె పిల్ల, యూదా గోత్రపు సింహం. యూదా గోత్రపు సింహం అంటే ప్రభు అయిన యేసు. ఆ జీవ గ్రంథాన్ని తీసుకోగానే ఆ గ్రంథంలో 7 ముద్రలు ఉన్నాయట. ఎన్ని ముద్రలు ఉన్నాయిరా? 7 ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు ఈ భూలోకంలో మానవుడికి ఏం జరగబోతున్నది? పరలోకం అయిపోయినది. పరలోక దృశ్యాలన్నీ చూశాడు, మనం కూడా చూశాం కదా. కోటాను కోట్ల దేవదూతులు ఉన్నారు. మరి దేవాది దేవుడు ఆ బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. చుట్టూరు 24 మంది ఆ యొక్క పెద్దలు ఉన్నారు. ఎప్పుడైతే ఆ యొక్క యూదా గోత్రపు సింహము ఆ గ్రంథాన్ని తీసుకుందో, కోటాను కోట్ల దేవదూతలు 24 పెద్దలు ఆ యొక్క కిరీటాలు దేవుని వేసి అక్కడ పడవేసి అందరూ కూడా దేవునికి స్తుతి మహిమ ఘనత కలుగును గాక అని దేవుడు స్తుతించారట. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పటి వరకు? దేవునికి యూదా గోత్రపు సింహము అయినటువంటి గొర్రె పిల్లకు స్తుతి మహిమ ఘనత కలుగును కాకని గాన ప్రతిగానం చేస్తూ ఉన్నారట. చూడండి ఎంత గొప్ప భాగ్యము! అలాంటి భాగ్యాన్ని, అలాంటి గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని ఎవరు చూడగలిగారు? ఎవరు? ఆయన పేరేంటి? యోహాన్. ఏం పేరు ఆయన పేరు? యోహాన్. అంత గొప్ప భాగ్యం దేవుడు కలిగించాడంటే యోహాను దేవుని ఎంతగా ప్రేమించాడు. భూలోకంలో ఉన్నప్పుడు యోహాను ప్రభుని ఎంతగా ప్రేమించాడు. ఆయన సిలువేస్తున్నప్పుడు శిలువ దగ్గర ప్రాణాలు కూడా తెగించి ఉన్నాడు. కాబట్టి మిగతా శిష్యులందరూ పారిపోయారు, కానీ ప్రాణం పోయినా సరే నా ప్రభువుని నేను వదిలిపెట్టనని శిలువ దగ్గర తల్లి మరియమ్మతో పాటు ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఈ ప్రకటన గ్రంథం ఆయన ద్వారా రాపించాడు, తనకు ప్రియమైనటువంటి శిష్యుడు అయినటువంటి యోహాను ద్వారా. కాబట్టి నీవు నేను ప్రభువుని మనం ప్రేమించినట్లయితే 100% ఆయనకి మన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే అనేక విషయాలు మనకి ప్రభువు తెలియజేస్తాడు. ఆ తర్వాత మరి ఆ గ్రంథంలో ఏమున్నాయి? 7 ముద్రలు ఉన్నాయి. ఎన్ని ముద్రలు ఉన్నాయమ్మా? 7 ముద్రలు ఉన్నాయి. ఆ 7 ముద్రలు విప్పుతా ఉంటే ఈ భూలోకంలో ఏమేమి సంఘటనలు జరగబోతాయో నేను క్లుప్తంగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఆ పరలోక దర్శనం అయిపోయింది కదా, తర్వాత భూలోకంలో ఏం జరగబోతున్నది? ఎప్పుడైతే ఆ యొక్క ఒక్కొక్క ముద్ర విప్పుతా ఉన్నాడో ఈ భూలోకంలో 7 సంవత్సరాల శ్రమల కాలం. ఎన్ని సంవత్సరాలమ్మా? 7 సంవత్సరాల శ్రమల కాలం. 7 సంవత్సరాలు పరలోకంలో ఆ యొక్క మధ్యాకాశంలో 7 సంవత్సరాలు గొర్రె పిల్ల వింటి ఉంటున్నది. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడైతే మరి ప్రభు ఎప్పుడు వస్తాడో, నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు అన్నాడు కదా. కాబట్టి ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ మనం మెలకువగా ఉండాలి. ఆయన రాకడ వరకు మన సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, మరి 7 సంవత్సరాలు భూలోకంలో శ్రమ జరుగుతూ ఉంటే ఆ 7 సంవత్సరాల కాలంలో యేసు ప్రభు తన దూతలను వెంటబెట్టుకొని ఆ మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఆయన బిడ్డలమైన మనము కూడా ఒక్క క్షణపాటులో, రెప్పపాటులో మనందరం ఆకాశంలోకి వెళ్ళిపోతాం, ఎగిరిపోతాం ప్రభుతో పాటు. ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి మనందరం వెళ్ళిపోతాం. చూడండి ఎలా ఉంటుందంటే ప్రభు రాకడ, మరి ఆయన ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్లో. ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడటం. సంఘము ఎత్తబడటం. సంఘం ఎలా ఎత్తబడుతుందంటే, ఉదాహరణకి బస్సు ఉన్నదనుకో, బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో డ్రైవర్ ఉన్నాడు, యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఎవరు? బస్ డ్రైవర్. మిగతా వాళ్ళు యేసు ప్రభు నమ్ముకోవాలా. బస్సు వెళ్ళిపోతా ఉన్నది, గుంటూరు వెళ్తా ఉన్నది. అయితే ఆ ప్రభు వచ్చినప్పుడు ఆ బస్ డ్రైవరు ఎప్పుడైతే ప్రభు వస్తున్నాడో అతనికి మాత్రమే తెలిసింది, క్షణంలో వెళ్ళిపోతాడు. మరి బస్సు ఏమి వెళ్ళిపోతుంది? డ్రైవర్ లేడుగా. అరే డ్రైవర్ ఏడా చూస్తూ ఉంటారు ప్రయాణికులు. ఆ బస్సు వెళ్ళేసి దేనో చెట్టును దేనో దొరికి ఢీకొట్టి అక్కడ మనుషులందరూ చనిపోతారు. అంటే ప్రభు నమ్ముకున్న బిడ్డలు క్షణాల మన ముందే వెళ్ళిపోతూ ఉంటారు. మనము ప్రభు నమ్ముకున్న బిడ్డలు మనము క్షణంలో వెళ్ళిపోతాం.
ఆ రోడ్డు పోయేటువంటి వాళ్ళు, అరే ఈ జీవాధిపతి ప్రార్థన మందిరంలో చాలా మంది విశ్వాసం ఉన్నారు కదా, వాళ్ళు ఏమైపోయారు, ఎప్పుడు దాకా ఆరాధన చేస్తున్నారు కదా, ఏమైపోయారని ఆశ్చర్యపోతూ ఉంటారు రోడ్డు మీద పోయేటువంటి లోకస్తులు. కానీ మనము రెప్పపాటిలో ప్రభు పూర్వగానే ఒక క్షణం పాటులోనే ఆయనతో పాటు మన మధ్యాకాశానికి వెళ్ళిపోతాం, మేఘాల మీద వెళ్ళిపోతాం. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మేఘాల మీద మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పుడు ఆ యొక్క గొర్రెపిల్ల విందులో మనకి సంతోషం, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. ఈ లోకంలో శ్రమలు, ఈ లోకంలో చింతలు, ఈ లోకంలో బాధలు, ఏం తిందమా, ఏం త్రాగుదమా, ఎలాగ రేపు భవిష్యత్తు ఏంటి అని మనం చింతిస్తూ బాధలు పడుతూ దేవుడి సన్నిధికి వస్తా ఉన్నాం. అయితే ప్రభుని మనం విడిచిపెట్టలేదు, ప్రభుని మనం నమ్ముకున్నాం. అయితే ప్రభు వచ్చినప్పుడు, ఆ యొక్క మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన బిడ్డలమైన మనము ఒక్క రెప్పపాటులో, క్షణం పాటులో ఆయన పూల మనకు వినపడుతుంది. ఆ క్షణపాటులోనే మనము మేఘాల మీద ఆ మధ్యాకాశానికి మనం ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాం. చూడండి ఎంత గొప్ప భాగ్యం. వెళ్ళిన తర్వాత ఆ మధ్యాకాశంలో ప్రభువు నువ్వు చేసిన పని బట్టి నీకు జీతం ఇవ్వబడుతుంది. అక్కడ చెప్పాడు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియ చొప్పున జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభు చెప్పాడు కదా. ఇందా మనం చదివాం ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఇచ్చుటకు జీతం నా దగ్గర ఉందన్నాడు ప్రభు. అక్కడ ఇస్తాడు జీతం. నువ్వు కష్టపడితే యేసయ్య కోసం నీకు జీతం ఉంటుంది, బహుమానం ఉంటుంది. మరి అనేక మంది ముందు బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుగా అంటాడు. నువ్వు కష్టపడాలి, నువ్వు రక్షించబడ్డావు, ఎంతమందిని రక్షించావు, నా పని ఏం చేశావు అని ప్రభు అడుగుతాడు మనల్ని. ప్రభు ఇచ్చిన తలంతులు మనం ఉపయోగించుకున్నామా? 5 తలంతులు తీసుకున్నవాడు ఎన్ని సంపాదించాడు? 5 సంపాదించాడు. ఒక తలంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? ఆ భూమి గుంట తీసి గుంటలో పాతేశాడు. నీకు ప్రభు నిన్ను రక్షించిన తర్వాత నీకు ఇచ్చిన తలంతును ఉపయోగించుకోవాలి. నీకు దేవుడు మంచి స్వరం ఇచ్చాడు, పాటలు పాడి దేవుడి నామాన్ని కనపరచు. మరి నీకు శక్తి ఇచ్చాడు, ఇతరులకు వాక్యం చెప్పగలవు. నీ ఇరుగు పొరుగు వారిని ప్రభు సన్నిధికి ఆహ్వానించు. నువ్వు మందిరంలో పరిచయం చేయగలవు. 10:30కి ప్రార్థన అంటే 9:30కి వచ్చేసి మందిరం అంతా శుభ్రంగా ఊడు, ఆయన పని చేయి. అప్పుడు జీతం ఆయన ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి జీతం ఇచ్చేది ప్రభు మనకి, ఆయన మనకు జీతం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనము నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, మరి మాస్టర్ గారు నన్ను అభినందించలేదు, నాకే శాలువా కప్పలేదు, లేకపోతే అందరి ముందు నన్ను పొగడలేదు, అలాంటి అవకాశం మనకి ఉండకూడదు. అసలు ఆ జీతం ఇచ్చేది కష్టపడి మనం ఆయన కోసం కష్టపడితే జీతం ఇచ్చేది రాజాది రాజు, ప్రభులకు ప్రభు, అందరి ముందు ఆయన మనకి బహుమానము ఇస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఇచ్చే బహుమానం మనకు కావాలి, ఆయన ఇచ్చే గొప్ప బహుమానం మనకు కావాలి. కాబట్టి ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో ఇలాగా సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. మరి తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం. మరి ఆ యొక్క దేవుని గొర్రెపిల్ల పెండ్లి విందులో మనము ఆ యొక్క విందు భోజనంలో మనం అందరం పాల్గొని పొందుకుంటాం. అంతేకాకుండా ఎంత సంతోషంగా అందరి ముందు అభినందనలు తెలియజేస్తూ ఉంటారు. నా బిడ్డ త్వరగా నా సన్నిధికి వస్తున్నది, చక్కగా వాయిద్యాలు ఆడిస్తున్నది, నామాన్ని కనపరుచున్నది. నేను ఇచ్చిన పత్రిక అనేక మందికి ఇచ్చింది. వాళ్ళు విన్నా వినకపోయినా మనం ఆయన వాక్యాన్ని మనము చెప్పాలనేది ఉంది కదా. కాబట్టి నా బిడ్డ ప్రయాసపడిందని అందరి ముందు ప్రభు మనకు బహుమానాలు ఇస్తాడు. చూడండి, అది ఆ గొర్రెపిల్ల పెళ్లి విందులో మధ్యాకాశంలో ప్రభు మనల్ని అంతగా సంతోషంగా మనల్ని అందరినీ ఉంచుతాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 7 సంవత్సరాలు. మరి 7 సంవత్సరాలు భూలోకంలో సంగతి ఏంటి? భూలోకంలో మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత విడబడినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ప్రకృతి అంతా కూడా మానవుడికి వ్యతిరేకమైపోతుంది. ఇప్పుడు ఎండ కాస్తుంది కదా, 46 డిగ్రీలు ఎండ. సూర్యుడు కూడా పగ మండిపోతాడు, ఎండకు తట్టుకోలేరు. దేవుడి కోపము ఇంకా 2 రెట్లు పెరిగిపోతుంది. నేనెంతో ప్రేమతో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ప్రభు చెప్తే
నేను ఉచితంగా మీకు రక్షణ ఇస్తున్నానని ప్రభు చెప్తే ఒక్కరనే వింటున్నారా? ఎవరు వింటున్నారు? ఓ ఇలాగ వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఆ సమయం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? కోపంతో ఉంటాడు. పైనుంచి నక్షత్రాలు కనపడుతున్నాయి కదా, ఒక నక్షత్రాన్ని కిందకి నెట్టేస్తాడు. నెట్టగానే అవి బావుల్లో, చెరువుల్లో, కాలువల్లో పడిపోయిందట. పడిపోతే ప్రకటన గ్రంథం చదవండి మీరు విద్యార్థులు. అప్పుడు పడిపోతే నీరంతా కూడా చేదైపోతుంది. ఇప్పుడు మనం మినరల్ వాటర్ తాగుతున్నాం కదా, మంచినీళ్ళు, చేదునీళ్ళు తాగుతామా? తాగలేగలమా మనము? తాగలేము. ఇకప్పుడు ఆ తర్వాత ఆ నీళ్లు చేదైపోయిన తర్వాత తాగి చాలామంది చనిపోతారట. చాలామంది పైనుంచి పెద్ద పెద్ద వడగండ్లు పడతాయి. వర్షాలు పడుతున్నప్పుడు అప్పుడప్పుడు వడగండ్లు పడతాయి. ఎంతమంది చూసినారు? చేతులు ఎత్తండి. వడగండ్లు చూసినాడు? చిన్న చిన్న వడగండ్లు చూస్తుంటారు. ఎంత పెద్ద పెద్ద వడగండి, 2-3 టన్నులు ఉన్నటువంటి వడగండ్లు పడతాయట పైనుంచి. అవి టపటప టపటప పడతా ఉంటే విడుపడినటువంటి జనం వాళ్ళ మీద పడతా ఉంటే వాళ్ళు మారు మనసు పొందరంట. అయ్యా ప్రభువా, మేము పాపులకు మమ్మల్ని క్షమించని అనరంట. అనుకుంటే దేవుని దూషిస్తారు, పరలోకమందున్న దేవుని దూషిస్తారు. చూడండి, ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో సాతాను మోసం ఒకవైపున, అబద్ధ బోధలు, నేనే ప్రభుని, నేనే రక్షకుడని అంత్యక్రీస్తు బయలుదేరతాడు. ఓ ఎలాంటి ఘోరమైన శ్రమలు! దేవుని కృపను బట్టి మనం విడవబడినటువంటి సంఘంలో మనం ఉండకూడదు. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ప్రభువు వచ్చినప్పుడు ఆ యొక్క కడబూర మృగగానే ఆయనతో మేఘాల మీద మనం ఆయనతో పాటు ఆయన ఎదుర్కొనేటువంటి ఆ యొక్క కృప మనం కలిగి ఉండాలి. ఆ విడవబడినటువంటి మానవుడు ఎన్ని కష్టాలు పడతాడో. ₹1,00,000 ఉంటాయి డబ్బులు, కానీ తినడానికి బియ్యము ఉండదు, ఆహారం ఉండదు, భూమి పంట పండదు, వర్షం కురవదు, చంద్రుడు సూర్యుడు ప్రకాశించరు. మరి అంత గాఢాంధకారం చీకటిగా మారిపోతుంది. మనుషులందరూ కూడా ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ బాధ తట్టుకోలేక చనిపోవడానికి ప్రయత్నం చేస్తారు, ఆత్మహత్య చేసుకోవడానికి. కానీ మరణం అంటే దూరంగా పడిపోయిందట. చూడండి, ఒకవైపున అంత్యక్రీస్తు బాధలు పెడతా ఉంటాడు. ఎన్నో భయంకరమైన శ్రమలు ఆ యొక్క 7 సంవత్సరాల కాలంలో జరుగుతాయి. 7 సంవత్సరాల కాలంలో మధ్యాకాశంలో ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనకి, పరిశుద్ధులతో పాటు 7 సంవత్సరాలు మనకు విందుంటే, విడవటువంటి భూలోకంలో ప్రజలకి 7 సంవత్సరాల భయంకరమైన శ్రమల వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ పాట ఉంది కదా, 7 ఏళ్ళు ఇలపాయే, పాట ఉంది కదా, 1000 ఏళ్ళు ఇలపాయేసు రాజ్యమేలును, 1000 ఏళ్ళు ఇలపాయేసు రాజ్యమేలును. ఈలో